నీళ్లు పోయి వారికి నీళ్లు పోయబడను. ఒకసారి మా అత్తయ్య గారు చెప్పారు, ఆవిడకి చాలా పెద్ద చెయ్యి అంటాను నేను ఎప్పుడూ కూడా. మా దగ్గరికి ఎప్పుడు వచ్చినా సకలం పట్టుకొని వస్తారు. మన ఆంధ్రాలో ఉన్న, తెలంగాణలో ఉన్న అన్ని రకాల పచ్చళ్ళు పట్టుకొస్తారు నా దగ్గరికి. ఇంకా చెప్పాలంటే శైలక్కకి గోంగూర పచ్చడి ఇష్టం, ఆ పచ్చడి ఇష్టం అని మరీ చెప్పి మరీ అక్కడ ఉన్న వాళ్ళని కంగారు పెట్టేసి మరీ తెచ్చేస్తారు. నా నోట్లోంచి ఒక చిన్న మాట రావటం ఆలస్యం, కారు తీయండి, నేను వెళ్ళాలి, కొనాలి, తేవాలి, నేను అర్జెంటుగా నేను వెళ్ళి ఇచ్చేసి రావాలి అనేటువంటి మనస్తత్వం. ఆవిడ పెద్ద చెయ్యి అన్నాను కదా, పెద్ద చెయ్యి అని. ఉన్నది ఎవరికైనా అలా పెట్టేస్తారు. ఏది కూడా దాచుకోవాలి, దాచుకుందాం అనే తత్వం వారిది కాదు. ఆ తల్లిదండ్రుల ఆశీర్వాదాలు కూడా దేవుడు మాకు ఇచ్చాడేమో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వారు ఉన్న వాటినే వదిలేసి వచ్చినటువంటి వారు. మరి మన స్థితుల గురించి మాట్లాడుకోవాలి. అప్పుడప్పుడు పౌలు గారు అంటారు, ఆయన అవసరమైనప్పుడు నేను హెబ్రీయుడిని అన్నాడు, నాకు పౌరసత్వం ఉందని అన్నాడు, నేను అన్నీ నాకున్నాయని చెప్పాల్సిన టైం వచ్చినప్పుడు చెప్పాడు. ఊరికి ప్రతిసారి డమ్మంగా మాట్లాడుకోలేదు. కానీ మా నాన్నగారు, పాస్టర్ గారు వాళ్ళ నాన్నగారు, వారు కూడా చక్కగా అన్ని విధాలుగా కలిమి సంపద కలిగిన వారు, ఉన్నత విద్య వహించిన వారు, 7-8 భాషలు మాట్లాడగలిగినటువంటి వారు. మరి ఒక డాక్టర్గా ఉన్నారు. చంద్రికా టూత్ పౌడర్ను సొంతంగా తయారు చేసిన వారుగా ఉన్నారు. అన్ని రకాలుగా ఉన్నవారు. భార్యని చక్కగా చూసుకొని మరి బంగారము వెండి అన్నీ వారికి చేయించి ఆభరణాలు చేయించినటువంటి వారు, పొలములు కలిగినటువంటి వారు, ఇల్లులు కలిగినటువంటి వారు. ప్రభువు పిలిచినప్పుడు ఆ వారికి దేవుడు ఆ పిలిపిచ్చాడు. సమస్తమును విడిచి నన్ను వెంబడించమని దేవుడు చెప్పాడంట. ఆ మాటని జవదాటకుండా ఆయన అన్నిటినీ విసర్జించారు. కూర్చుంటే ఆయన సొంతంగా ఏది తయారు చేసినా 4 సంపాదించుకోగలరు. కానీ నాన్నగారు సేవ విషయాలు చెప్తున్నప్పుడు ఒకరోజు నేను ఏడ్చేశాను. ఇంత తలాంతులు, ఇన్ని టాలెంట్స్, ఇంత సుఖ సౌఖ్యంతో కూడిన జీవితం జీవించిన ఆయన ఉన్నతమైన పిలుపు దేవుడు ఇచ్చాడని భావించి, వివాహం చేసుకున్నప్పుడు ఒక భార్య ఒక భర్తకి తన జీవితాన్ని ఇచ్చినట్లుగా నేను నా జీవితాన్ని నీకు ఇస్తున్నానని చెప్పారంట. దేవునికి మాట ఇచ్చేస్తాను, నా జీవితాన్ని నేను నీకు ఇచ్చేస్తున్నాను, నువ్వు పెట్టింది తింటాను, నువ్వు ఉన్న దగ్గర ఉంటాను, నీ సేవలో ఏ స్థితి వచ్చినా దాన్ని ప్రేమతో స్వీకరిస్తాను. ఆయన జీవితకాలం అంతా అదే చేశారు. నిరాడంబరమైన జీవితం. ఈ పరిచర్య ఒక 70 సంవత్సరాల పరిచర్య. మేము పెద్ద పెద్ద బంగ్లాలు కట్టలేకపోవచ్చు, కానీ యేసు రాజ్యాన్ని ఘనంగా కట్టగలిగాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అవును ప్రియులారా, వీరశూర కార్యాలు మనుషులకు బాహ్యంగా కనబడేవి మేము చేయలేకపోయాము, కానీ దేవుని యొక్క రాజ్యాన్ని ప్రజల గుండెల్లో మాత్రం ఈ పరిచర్య కట్టగలిగింది. అది ఘనమైంది, అది శాశ్వతమైంది, అది నిత్యము ఉండేది. అవునా కాదా? కదండి, నిత్యము ఉండేది. ఒక భార్య తన భర్తకు సమర్పించుకున్నట్లుగా నా జీవితాన్ని సమర్పిస్తున్నాను ఈ దైవదాసుడు. ఆయన ఒకసారి ట్రైన్లో ఆ తమిళనాడు నుండి మరొక ప్రాంతానికి వెళ్తున్నప్పుడు సువార్త ప్రకటించగా రైల్వే స్టేషన్లో పావలా ఇచ్చారంట ఒకళ్ళు, 25 పైసలు. 25 పైసలు పట్టుకొని ఉంటే ఒక భిక్షగాడు వచ్చి ఆహారం ఏమంటే డబ్బులు లేకపోతే దానిలో ఒక 10 పైసలు వాళ్ళకి ఇచ్చారంట. ఇంకెన్ని పైసలు ఉన్నాయి? మరి ఆ టికెట్ ఆ 15 పైసలకి ఏమొచ్చిందో నాకు తెలియదు, కానీ ఆ వచ్చిన ఎంత దూరం వెళ్ళటానికి వీలుంటుందో అంత దూరానికి సరిపడి టికెటే తీసుకున్నారంట. అంటే ఒక గమ్యం ఏంటో తెలియదు, డబ్బులు ఎంత ఉన్నాయో అంతవరకు ప్రయాణం. ఒక ప్రాంతం వచ్చింది, అక్కడ దిగిపోయారు. అది అర్ధరాత్రి సమయం, కటికి చీకటి, చలి, కొరికే చలి. ఆ చలిలోనే అక్కడుండి అక్కడ ఉన్నటువంటి భిక్షగాళ్ళకి బీదగాళ్ళకి సువార్త ప్రకటించి ఆ తెల్లవారిన తర్వాత ఊరంతా సంచారం చేసి దేవుని సువార్త ప్రకటిస్తూ ఉంటే ఆహారం ఏంటి, మరి స్నానం ఎక్కడ చేయాలి, సౌకర్యాలేంటి, సౌఖ్యాలేంటి, ఎక్కడ ఉండాలి, స్టేజ్ ఎవరు కట్టాలి, మైక్ ఎవరు ఇవ్వాలి, వాల్ పోస్టులు ఎవరు అంటించాలి, నథింగ్ డూయింగ్. హల్లెలూయా. ఇద్దరిద్దరు శిష్యుల్ని ప్రభువైన దేవుడు పంపించాడంట. మీరు తిండి కోసమో బట్ట కోసమో దుఃఖపడి ఏడవద్దురా నాయనా, మీరు పనివారు జీతానికి అర్హులు, ముందు వెళ్ళి నా పని చేయండి, ఆ తర్వాత తిండి సంగతి నేను చూసుకుంటా అన్నాడంట. సేవా పరిచయ విధానం ఫౌండేషన్ అదండి. ఫౌండేషన్ అక్కడి నుంచి ప్రారంభం అవ్వాలి. అలాంటి స్థితులు గుండా ఇక 1 కాదు 2 కాదండి, ఎన్ని విధాలైన అనుభవాలు, ఇన్ని విధాలైన అనుభవాల్లో నుంచి వారు ముందుకు సాగిపోయారు. మరి మా అత్తయ్య గారి గురించి చెప్తున్నాను నేను.
ఆవిడ చెప్పిన మాట, నీళ్లు పోసేవానికి ఏం పోయబడతాయని చదువుకున్నాం ఇప్పుడు, నీళ్లు పోయబడను. ఆవిడ ఆ రైల్వే స్టేషన్లో అక్కడ ఎవరైనా కొంచెం అన్నం ఎక్కువ పట్టుకెళ్ళే వాళ్ళంట, ఎవరైనా కొంచెం లేకపోతే అక్కడ పెట్టేవాళ్ళంట అందరికి కూడా. ఒకసారి పులిహార ఒక క్యానుడు తీసుకెళ్తున్నారంట, కూర్చున్న దగ్గర చాలామందికి వాళ్ళు మధ్యాహ్నం టైంలో ఆవిడ తింటూ ఎదుటోళ్ళు తినకుండా ఉంటే చూడలేకపోయారంట. మీరేం తెచ్చుకోలేదండి, లేదండి అన్నారంట. వెంటనే క్యాన్లో ఉన్న పులిహార అంతా అందరికీ పెట్టేశారు. ఆవిడ కొంచెం తిన్నారు, క్యాన్ ఖాళీ అయిపోయింది. ఆ తర్వాత అమెరికా వెళ్ళారు ఒకసారి, వారి చిన్న కుమారుడు అక్కడ ఉన్నారు. అక్కడి నుంచి ఆవిడ వస్తున్నారు. వెళ్ళేటప్పుడు పాస్టర్ గారు అమ్మా నాన్నగారిని తీసుకువెళ్ళారు. తర్వాత వచ్చేటప్పుడు అమ్మగారిని వారు అక్కడ ఫ్లైట్ ఎక్కించారు అన్ని జాగ్రత్తలు చెప్పి. ఆవిడకి అక్కడ కూర్చొని ఉన్నప్పుడు ఎయిర్పోర్ట్లో అనిపిస్తుందంట అన్నం తినాలని. అమెరికాలో ఎయిర్పోర్ట్లో అన్నం ఎవరైనా పెడతారండి? బర్గర్లు ఉంటాయి, కావాలంటే ఏయో ఉంటాయి. కానీ మన ప్రాణం ఏ ప్రాణం మంది? నార్త్ ఇండియా వాళ్ళకి అన్నం పెడితేనేమో పురుగులను చూసినట్టు చూస్తారు, ఏంటి అన్నం పెట్టారు మాకు అని. మనకు రొట్టె ముక్కలు పెడితే చీచి రోగాలు వచ్చిన వాళ్ళకి పెట్టినట్టు పెట్టారేంటి రొట్టెలు. మనకు రొట్టె ముక్కలు పడవు, వాళ్ళకేమో అన్నాలు పడవు. అన్ని బ్రెడ్ పీసులే కనబడుతున్నాయంట. ప్రభువా నాకు ఆకలేస్తుంది, ఎవరైనా కొంచెం అన్నం పెడితే బాగుండు అని అనుకున్నారంట. ఒక ఆయన చాలా దూరంలో ఆయన ఏదో తింటూ అమ్మగారి దగ్గరకు వచ్చి, అమ్మ పులిహార ఉంది, మన ఆంధ్ర పులిహార. ఏం పులిహార అది? మన ఆంధ్ర పులిహార ఉందమ్మా, చింతపండు పులిహార తింటామండి. అయ్యా ఇవ్వయ్యా, ఇంకా అంతకన్నా భాగ్యమే ఉంది. అప్పుడు అమ్మగారు మా దగ్గరకు వచ్చిన తర్వాత ఈ విషయం చెప్తూ, నేను నా ముందున్న వాళ్ళకి అన్నం పెట్టి కానీ పరదేశిగా నేను ఉన్నప్పుడు ఎయిర్పోర్ట్లో ఆ తెల్లోళ్ళ మధ్యలో దేవుడు నాకు పులిహార పెట్టాడు. నిజంగా ఆవిడ అన్నమాట, నీళ్లు పోసే వాళ్ళకి ఏం పోయబడతాయి? అది చిన్న ఉదాహరణే. అంటే మనం ఏది చేసినా తిరిగి భూమి మీద ఆ ప్రతిఫలాన్ని దేవుడు మనకి ఇచ్చేస్తాడు ప్రియులారా. బీదలకి, దీనులకి, తండ్రి లేని వారికి, ఎవరికి చేసినా, ఈవెన్ ఫౌండేషన్ ద్వారా ఎంతోమంది మీరు సహకరిస్తున్నారు. ఆ దానిలో మీరే పాలుభాగస్తులుగా ఉన్నారు. ఆ బ్లెస్సింగ్స్ మాకు కాదు, మీకే వస్తాయి. అలానే దేవుని రాజ్య కార్యాల కొరకు మీరు ఏమి వెదజల్లినా ఆ ప్రతిఫలం ఇచ్చే యేసయ్య నమ్మదగిన దేవుడు ఉన్నాడని నమ్మితే యేసయ్యకి స్తోత్రాలు చెల్లిద్దామా?